టీడీపీ ఓటు జనసేనకు, జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ కావాల్సిందే అన్నారు పవన్ కళ్యాణ్. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసిన నేతలకు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సముచిత పదవులు ఇస్తామని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అభ్యర్థుల లెక్కలు కొలిక్కి వస్తున్నాయి. 99 మందితో టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ప్రకటించింది. 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో జనసేన అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. అయితే తొలి జాబితాలో పలువురు టీడీపీ సీనియర్ల పేర్లు కనిపించలేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, బుద్దా వెంకన్న, పీతల సుజాత, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, ఎరప్తనేని, చింతమనేని ప్రభాకర్, సోమిరెడ్డికి పేర్లు ఫస్ట్ లిస్టులో లేవు. ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను జనసేన పెండింగ్లో పెట్టింది. పవన్, నాగబాబు పోటీ చేసే స్థానాలు పెండింగ్లోనే ఉన్నాయి. టీడీపీ కూటమి నుంచి 57 స్థానాలు ప్రకటించాల్సి ఉండగా బీజేపీ, టీడీపీకి మాత్రమే సీట్ల కేటాయింపు ఉంటుంది. మరోవైపు ఇప్పటికే 65 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది వైసీపీ. ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతినగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరకు వ్యాలీ సిరివేరి దొన్నుదొర, పాయకారావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు, గన్నవరం శ్రీ పెళ్ల రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి దాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి, వ్యక్తి ప్రయోజనాలను దాటి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి, చాలామంది పెద్దలు 45 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం.